కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామంలో పోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతుల్ని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులకు అధికారులకు మధ్య మాటల యుద్ధం జరగా స్వల్ప తోపులాట కూడా జరిగింది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అధికారులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామంలో పోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులకు అధికారుల మధ్య మాటల యుద్ధం జరగా స్వల్ప తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అధికారులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమాలపల్లి గ్రామం దిందా గ్రామంలో అయితే పోడు రైతులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు అయితే తోపులాట జరిగింది. ఏదైతే ప్రతి ఏడు ఈ ఖరీఫ్ మొదలైందంటే చాలు ఈ పోడు రగడ అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది. దీనికి సంబంధించి పోడు భూములను సాగు చేసుకుందాం అంటున్న రైతులతోటైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వాగ్వివాదాలు చోటు చేసుకున్నారు. ఇది అటవీ భూమి, దీన్ని మీరు సాగు చేయకూడదను రైతులతోటి చెప్పడంతో అయితే రైతులైతే గత కొన్ని మేము ఇక్కడ సాగు చేస్తున్నాం, మాకు దీనికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అధికారం మాకు ఉందంటూ ఇటు రైతులైతే వాపోతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు మాత్రం ఇది ఫారెస్ట్ భూమి, దీనికి సంబంధించి ఇక్కడ మీరు వ్యవసాయం చేయకూడదంటూ రైతులతోటి ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోకపోవడంతో అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరితో ఒకరు మాటల యుద్ధం నెలకొంది. దాంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే కార్యక్రమం కూడా అక్కడ జరిగింది. దీనికి సంబంధించిన మనం ఎవరైతే ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు అయితే మహిళలను అన్ని చూడకుండా కూడా చాలా దారుణంగా నెట్టుకుంటూ తీసుకొని వెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు చింతల మానపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు, అక్కడి నుంచి కాగజ్ నగర్ కు తరలించారు. చింతల మానపల్లికి సంబంధించి అయితే దిందా గ్రామం రైతులు అయితే పోలీస్ స్టేషన్ ముట్టడించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. పోలీసులు ముందస్తు సమాచారంతో అయితే అక్కడ గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఖరీఫ్ సీజన్ లో ఇటు పోడు రగడ అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి ఏడు ఉంటుంది. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోరాలని ఇటు రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు రైతులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు అయితే ఉద్రిక్త వాతావరణంలో అయితే ఇటు పోడు సాగుకు సంబంధించిన పనులు మేము చేసుకుంటామంటూ ఇటు రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతులకు తగిన న్యాయం చేయాలని అంటే ఇటు రైతులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.